సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. భగవద్గీత గీతని గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ఆచరించగలిగితే మన రాతే మారిపోతుంది అంటారు. అసలు ఏముంది వీటన్నిటి గురించి భగవద్గీతలో? భగవద్గీత చదివామంటే పుణ్యం వస్తుంది, భగవద్గీత గొప్పది, భగవద్గీత అంతది, ఇలా చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాం తప్ప. సునీత విలియమ్స్ స్పేస్లో, అంతరిక్షంలో నాతో పాటు భగవద్గీతను తీసుకుని వెళ్ళాను. మరి ఆవిడికి ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం? మరి ఇప్పుడు మన ఇళ్లలో కూడా భగవద్గీత ఉంటుంది, ఉన్నంత మాత్రాన మనకు ధైర్యం వచ్చేస్తుంది. భగవద్గీత ఏం చెప్తుందంటే, కేవలము నీ శరీరము, నీ ఇంద్రియములు, నీ మనస్సు, నీ బుద్ధి, ఇవన్నీ కూడా, మన మనస్సు కూడా సూర్యకిరణాల్లాగే అన్ని వైపులో అన్ని ఆలోచనలు చంచలంగా ఉంటుంది. ఇవన్నీ తీసుకొచ్చి ఫోకస్ చేస్తాయి. కాబట్టి మీకు మీ అజ్ఞానం తొలగించి మీ స్వరూపాన్ని చూపెట్టాలి. ఎలాగైతే మేఘాలు కప్పి ఉన్నటువంటి సూర్యుడికి, ఆ యొక్క గాలికి మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ఎలాగైతే కనిపిస్తాడో, ఆ విధంగా మీకొచ్చి స్పష్టమైన మీ స్వరూపం ఏమిటి, ఈశ్వర్ అంటే ఎవరు, ఈ జగత్ అంటే ఏమిటి ఒక్కసారి చెప్తారనమాట. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, గీతా విజన్ సనాతన సింధు సత్సంగ్ వ్యవస్థాపకులు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకంగా భగవద్గీత వల్ల మన నిత్య జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో, మనం ఏం నేర్చుకోవాలో దాని నుంచి, అవన్నీ కూడా ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. భగవద్గీత గీతని గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ఆచరించగలిగితే మన రాతే మారిపోతుంది అంటారు. అంటే ఎటువంటి వృత్తిలో ఉన్నా, ఎటువంటి మనుషులైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి అనంటే సవ్యంగా ఉండాలి, అంతా మంచి జరగాలి, ఉన్న వృత్తిలో ఎదుగుదల ఉండాలి, మాకు అంతా మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటారు. మరి గీతని గనక మనం ఆచరించడం మొదలు పెడితే ఇవన్నీ జరుగుతాయి అంటారు. అసలు ఏముంది వీటన్నిటి గురించి భగవద్గీతలో? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే భగవద్గీత చదివామంటే పుణ్యం వస్తుంది, భగవద్గీత గొప్పది, భగవద్గీత అంతది, ఇలా చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాం తప్ప గీత యొక్క యథార్థ తత్వాన్ని ఎవ్వరూ అందుకోవట్లేదు. ఒకవేళ తెలుసుకున్నట్లు భ్రమలో ఉన్నప్పటికీ దాన్ని వారి యొక్క జీవితంలో అన్వయించుకోవడం అనేది చాలా కష్టంగా తయారైంది. కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తులు భగవద్గీత వలన ఎంత ప్రయోజనం పొందారో అనేది తెలుసుకుంటే నిజంగా భగవద్గీత గొప్పదే, కానీ మనక గొప్పది అని మనకి ప్రయోజనం పొందట్లేదు. ఈ మధ్య కాలంలో సునీత విలియమ్స్ స్పేస్లో, అంతరిక్షంలో 288 రోజులు ఉన్నారు. ఆ అమ్మగారు రిటర్న్ వచ్చిన తర్వాత ఒక్క విషయం చెప్పారు, నాతో పాటు భగవద్గీతను తీసుకుని వెళ్ళాను, అదేవిధంగా ఒక విఘ్నేశ్వరుడి యొక్క మూర్తిని కూడా తీసుకుని వెళ్ళాను. దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఆ రెండు చెప్తున్నాయి ప్రతి వ్యక్తికి ఆ రెండు చాలు, ఇంకా సృష్టిలో ఇంకేం అక్కర్లేదు. అయితే మీరు అడగాలి, అంతరిక్షంలో 288 రోజులు ఉండడం అంటే మాటలా? ఒక్క రాత్రికి పెద్ద బంగ్లాలో ఒక వ్యక్తిని పెడితేనే ఉండలేరు రాత్రి. మీరు భయపడతారు, ఒక రాత్రి మీరు ఉండలేరు. పెద్ద పెద్ద బంగ్లాలు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో మీరు కూర్చుంటే నైట్ అంత ఖాళీ చేసేసారు, భయం. మరి అంతరిక్షంలో ఎప్పుడు వస్తానో తెలియదు, ఎలా వస్తానో తెలియదు, అసలు వస్తానో రా తెలియదు, బ్రతుకుతామా, అంత అంత గందరగోళం. మరి ఆవిడికి ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం? భగవద్గీత ఏం చెప్తుందంటే, ఈ దేశము, ఈ యొక్క ఆకాశము, ఈ దేశం ఏదైతే ఉందో, ఈ దేశము కాలము అనేది నీ యొక్క చైతన్యము అంటే అవేర్నెస్, దాని నుండి వచ్చాయి. అంటే యావత్తు సృష్టి అంతా కూడా నీ చైతన్యం అనే ఆ సాగరం నుండి ఒక బబుల్, ఒక కెరటంలాగా వచ్చింది ఈ సృష్టి, ప్రపంచం. అంటే చైతన్య సాగరంగా మీరుంటే మీ నుండి బుడగలా వచ్చినట్టు ప్రపంచం పెద్దదా, మీరు పెద్దవాళ్ళ? మీరు పెద్దవాళ్ళు. అందువలన ఈ అంతరిక్షం కూడా తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత
ఉపనిషత్తులు. తైత్తిరీయ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మనః, ఆత్మ అంటే మన చైతన్య స్వరూపానికి స్ఫురణ. గుండె చప్పుడు లబ్ డబ్ ముందు ఒక స్టార్టింగ్ గ్రేస్ ఉంటుంది అనమాట, దాన్ని చైతన్య ఎరుక అంటారు. దాని నుండే గుండె కొట్టుకోవడము, మన జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, మన కాళ్ళు చేతులు పనిచేయడము, మనస్సు పనిచేయడము, ఇంద్రియములు పనిచేయడం, వీటన్నిటి వెనక ఉన్నది ఆ శక్తి. బల్బు వెనక, ఫ్యాన్ వెనక, అన్ని ఎక్విప్మెంట్ల వెనక ఎలక్ట్రిసిటీ ఉన్నట్లుగా. ఎలక్ట్రిసిటీ మీకు కనిపించదు, వెళ్తే ఎలక్ట్రిసిటీ కాదు, ఈ సౌండ్ ఎలక్ట్రిసిటీ కాదు, కానీ ఇవి పనిచేయడం వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తి. సో మీరు ఇలా నాడ్ చేస్తున్నారు, నేను చెప్తున్నాను ఈ రెండు కూడా ఆత్మ కాదు, కానీ రెండింటికి పని చేయడానికి అనుగ్రహిస్తున్నటువంటి శక్తి ఆత్మ. అది సూర్యునిలో ఉంటుంది, చంద్రుడిలో ఉంటుంది, భూమిలో ఉంది, నీటిలో ఉంది, అగ్నిలో ఉంది, వాయు, ఆకాశం, అన్ని ప్రాణుల్లో కూడా దానివల్ల నిలబడి ఉన్నాయి. ఎలాగైతే ఇది ఈ పూసలు రుద్రాక్ష, వీటి వెనక ఒక దారం ఎలాగైతే ఆధారంగా నిలబెట్టేందో, అలాంటి అధిష్టాన ఆధారంగా ఉన్నటువంటి ఆ శక్తియే ఆత్మ. సర్వవ్యాపి, లోపల ఉంది, బయట ఉంది, లోపల బయట లేకుండా అన్నీ దాంట్లోనే ఉన్నాయి. విచిత్రం. ఒక కుండలో ఆకాశం ఉంటుంది, బయట ఆకాశం ఉంటుంది. ఇంతకీ ఆకాశం అనేది కుండ లోపల ఉందా, బయట ఉందా? బయటే కదా మనకు కనిపించేది అవుతున్నది. ఈ ఖాళీ ప్రదేశానికి ఆకాశం అంటారు. పైన చూడకండి ఆకాశం అంటే, ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. అంటే ఆకాశంలో సర్వం ఉన్నాయి. భూమండలం, ఈ భూగ్రహం కూడా ఆకాశంలో ఉంది, సర్వం ఆకాశంలో ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ గది 4 గోడలు కట్టాం, ఈ లోపల ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది. ఇందుకీ ఆకాశం లోపల బయట ఉందా, ఈ గది మొత్తం ఆకాశంలో ఉందా? గది మొత్తం ఆకాశం. ఇది తెలివైనటువంటి ఆన్సర్. కాబట్టి ఈ భగవద్గీత ఎప్పుడైతే ఈ సత్యాన్ని ఒక్కసారి ఆవిష్కరించబడినదో, ఆ అమ్మగారికి, ఎవరు, సునీత విలియమ్స్, మర్చిపోకూడదు మనం, అక్కడ స్టార్ట్ చేశాం. ఆవిడికి యావత్తు ఆ స్పేస్, అంతరిక్షం కూడా ఒక చిన్న డాట్గా అయిపోయింది అనమాట. ఎక్స్పీరియన్స్డ్, దెర్ ఇస్ నో ఫియర్. ఎవరి నుంచి భయపడతారు? ఆవిడ బిగ్గర్ దాన్ హోల్ యూనివర్స్. అందువలన ఆ శక్తి, ఆ ఫియర్లెస్నెస్ గివెన్ బై గీత నాలెడ్జ్. ఇప్పుడు అంటే ఆమె వెళ్ళేటప్పుడు కూడా భగవద్గీతని, వినాయకుడిని తీసుకెళ్ళింది కాబట్టి ఆమె ఆ ధైర్యంతో ఉండగలిగింది అని చెప్పన్నారు కదా. అంటే ఆమెతో ఉంచుకుంది, తీసుకెళ్ళి ఆమెతో పాటు ఉంచుకుంది అవి రెండు కూడా. మరి ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా భగవద్గీత ఉంటుంది, ఉన్నంత మాత్రాన మనకు ధైర్యం వచ్చేస్తుంది. అసలు ఏముంది అందులో, మనం చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి కదా, అప్పుడే కదా అసలు ఏంది అనేది తెలుస్తుంది, ఆ ధైర్యం మనకు వస్తుంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ అమ్మగారి దగ్గర గీత పెట్టుకోవడం వలన, వినాయకుడి యొక్క మూర్తి పెట్టుకోవడం వలన రాలేదు. భగవద్గీత యొక్క ఎసెన్స్ ఆవిడ తెలుసుకున్నారు. వాట్ టీచింగ్, భగవద్గీత ఏం చెప్తుందంటే, కేవలము నీ శరీరము, నీ ఇంద్రియములు, నీ మనస్సు, నీ బుద్ధి, ఇవన్నీ కూడా ఆ చైతన్యం నుండి ప్రకటమవుతున్నాయి. ఓకే, మళ్ళీ అప్రకటమవుతున్నాయి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో అన్ని ప్రకటమయ్యాయి. నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రలో మీ శరీరం ఉందా, మీకు తెలుస్తుందా? అవ్యక్తంలోకి వెళ్ళిపోయాయి. అంటే కానీ గాఢ నిద్రలో నేను ఉన్నానని తెలుస్తుందా లేదా? ఎలా తెలుస్తుంది? తెలియదు. అంటే నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను బాగా నిద్రపోయాను అంటున్నారా? మీరు బాగా నిద్రపోతే పక్కింటిలో బాగా నిద్రపోయారు అంటారా? అనరు. అంటే గాఢ నిద్రలో కూడా ఆ యాబ్సెన్స్ని మీరు సాక్షిగా చూస్తున్నారు. ఇప్పుడు వస్తువుల్ని, రూపంని చూస్తున్నాం. గాఢ నిద్రలో బ్లాంక్నెస్ చూస్తున్నాం. రెండింటిని కూడా సాక్షిగా దర్శిస్తున్నారు. విట్నెస్, ఆ సాక్షి, దట్ ఈస్ ఆత్మ. అందువలన మనకి సునీత విలియమ్స్ గారు భగవద్గీతను పెట్టుకోవడం వలన, వినాయకుడి పెట్టుకోవడం వలన ధైర్యం కాదు. భగవద్గీత ఏమి చెప్పింది, ఆ ఎసెన్స్ని ఆవిడ పట్టుకున్నారు. పట్టుకున్నాక ఇప్పుడు భగవద్గీత ఎసెన్స్ మీరు ఫీల్ అవుతారు. మీరు ఒక్క క్షణం మొత్తం నేనేమి వినట్లేదు, జస్ట్ టెంపరీగా ఒక సంకల్పం చేసుకోండి, నేను ఎటువంటి శబ్దములు వినట్లేదు, నేనేమీ చూడట్లేదు, నేత్రాలు మూసుకోండి, అన్నీ బంద్ చేసుకోండి. యు ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్సైడ్ అనమాట. అంతర్ముఖం. మనసును కూడా కంట్రోల్, అంటే మనసును చూశారు, మనసు స్టాప్ ఫర్ టెంపరీ టైం, కొంత టైం వరకు మనసు ఆగు, ఏం ఆలోచన లేదు, కోరికలు వద్దు, సమస్తం అవసరం లేదు.
ఒక్కసారి అన్నీ డ్రాప్ అయినప్పుడు కేవలము నేను ఉన్నాను అని ఒక్క అవేర్నెస్ మిగులుతుంది. దట్ అవేర్నెస్ ఇస్ కాల్డ్ శివ. కానీ ఆ స్థితి రావడానికి చాలా సమయం ఎస్, పడుతుంది కదా. ఇప్పుడు వచ్చారు మీరు ప్రశ్న. ఇప్పుడు గీతలో ఎంటర్ అయ్యాం మనం. మీకు అర్థమవుతుంది కదా. యు ఆర్ సో గ్రేట్, సో వండర్ఫుల్ స్పీకర్, ఆర్ మీ యొక్క ప్రొఫెషన్లోను మీ బిజినెస్లోను యు ఆర్ టాప్ మోస్ట్, సపోజ్ ఐ సే. బట్ స్టిల్ వెన్ ఎవర్ యువర్ బిజినెస్ విల్ కొలాప్స్ యు ఆర్ షేకింగ్. కరెక్టే. లైక్ అర్జున ఈజ్ అ గ్రేట్ వారియర్. అవును. బట్ వెన్ యూ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గురు అండ్ గ్రాండ్ ఫాదర్, తాతగారు, గురువు గారు అందరు చూసేసరికి కుటుంబ సభ్యులు. భయం. ఒక్కసారి షేక్ అయిపోయాడు, చేతులు ఉనికాయి, అవును. ధనుసు జారిపోయింది, మొత్తం కాలు కదిలిపోతున్నాయి, మనసు తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, చక్కెర కొడుతుంది అంటారు చూసారు, చక్కెర కొట్టిందండి. అంతేంటి ఒక్కసారి ఎందుకు అది వచ్చింది అలాగా? అటాచ్మెంట్ ఫస్ట్. ఓ బంధాలు. మీరు ఏ వస్తువుకైనా వ్యక్తికైనా సంబంధమైన ఆలోచన దేనికైనా మీరు ఎంత బలంగా అటాచ్ అయి ఉంటారో అంత ఇన్సెక్యూర్ ప్రాబ్లం వస్తుంది, పోగొట్టుకుంటానని. ఓకే, వాస్తవం. దాని యొక్క రిజల్ట్ మనం ఎంత అటాచ్ అయి ఉంటామో. సపోజ్ ఇది పాడ్కాస్ట్ మీద మీరు బాగా అటాచ్మెంట్ పెట్టుకున్నారు అనుకోండి, అది పోయింది, మీరు షేక్ అయిపోతారు ఒక్కసారి. కరెక్ట్. మీ ఫోన్ మీద ఎంత అటాచ్మెంట్ పెట్టుకున్నారు అనుకో, ఫోన్ పనిచేయలేదు, షేక్ అయిపోతారు. కారు, మీ ఫ్రెండ్, మీ మదర్, మీ ఫాదర్, మీ సన్, మీ హస్బెండ్, ఎవరైనా సరే, హూ ఎవర్ ఈ మేబీ, షీ మేబీ, అటాచ్మెంట్ మీదే. గోల్డ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. లేకపోతే మంచి ఆలోచన, మీ ఆలోచన ఎవరో డిస్మిస్ చేస్తున్నారు, మీరు హట్ అయిపోతారు. కానీ మనిషి యొక్క సహజ లక్షణమే అది కదా, బంధాలు వాళ్ళ మధ్య కాదు. ఎందుకంటే మనిషి అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? మనిషి ఎవరిని అంటారంటే మనస్సుతో ఎవరైతే ప్రయాణిస్తుంటారో వారు మనిషి అయ్యారు. కానీ వాస్తవానికి ఆయన మనిషి కాదు, మరేంటి? ఆయన మాధవ అంటే ఏంటి? పరమాత్మ. మీరు పరమాత్మే. కానీ పరమాత్మ అంటే ఏంటి? ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. రెండు విషయాలు. కేవలము శుద్ధ చైతన్యం, ఆకాశం వలె అందరికీ సమానం, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. కానీ ఆ శుద్ధ చైతన్యము ప్రతి శరీరంలోనూ ప్రతి ఆకారంలోనూ ప్రవేశిస్తుంది. అదే శుద్ధ చైతన్య పరమాత్మ మీలో ప్రవేశిస్తే, మీరు యాంకర్ గారనే ఒక ప్రొఫెషన్, మీ పేరు విజిత, ఓకే సపోజ్. అదే పరమాత్మ మీ నుండి విజితగా ప్రకటమయ్యింది అంటే మీ మనసు ద్వారా ప్రకటన అవుతుంది. కాబట్టి మీరు మనిషి అయిపోయారు. మీరు మనిషి కాదు, మీరు మనిషి అయిపోయారు అన్ఫార్చునేట్గా, దురదృష్టవశాత్తు. అదే పరమాత్మ దీంట్లో ప్రవేశించినప్పుడు స్వామీజీ అయిపోయారు. నేను స్వామీజీ కాదు, ఆయన పరమాత్మే, మీరు పరమాత్మే. అయితే మరి ఇందులో ఎప్పుడైతే ప్రవేశించిందో దీన్ని కంట్రోల్ చేసిన పవర్ ఒకటి ఉంది. ఏంటి? మనస్సు ద్వారా వెళ్తున్నటువంటి వ్యవహారం అంతా మనిషిగా మార్చేసి సంసారంలో పడేస్తుంది. మరి మనిషి నుండి ఎప్పుడైతే మనస్సు వ్యవహారాన్ని మనం సైడ్కి పెట్టగలుగుతామో దాన్ని సాధన, తపస్సు అంటారు. అప్పుడు మనస్సుని ప్రయత్నపూర్వకంగా మీరు సైడ్ పెడితే మళ్ళీ చైతన్య వైపు మీరు షిఫ్ట్ అనమాట, జస్ట్ ఒక జర్క్ అనమాట. దాన్ని ఇన్నర్ జర్నీ అంటారు, దాన్ని ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. పెద్ద పెద్ద మంచి మంచి పదాలు వాడుతారు ఇంగ్లీష్లో. ఇన్నర్ ఇంజనీరింగ్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ వింటుంటారు, మీరు వినండి కావాలంటే. ఈ పెద్ద పెద్దలు ఉన్నాయిలేండి, పెద్ద ఆర్గనైజేషన్లు ఉన్నాయి వరల్డ్ వైడ్. సో ఈ ఇన్నర్ జర్నీ, అందుకే మనకి లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం పేర్లు చెప్తారు. అంతర్ముఖం సమారాధ్య. మీరు అంతర్ముఖంలో వస్తే మీకు నేను ప్రత్యక్షం అవుతాను అని లలితదే చెప్పారు. మనమేంటి బహిర్ముఖ సుదుర్లభం అని చెప్పడం కూడా అక్కడ జరిగింది. మీరు ఎంతవరకు బహిర్ముఖం వెళ్ళిపోతే నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు ఫ్రెండ్స్ కావాలి, నాకు పుత్రుడు కావాలి, నాకు పుత్రికలు కావాలి, ఈ అధికారం కావాలి, పవర్ కావాలి, డబ్బు ఇవన్నీ బహిర్ముఖమే కదా. అంటే ఆవిడేమంటుంది? నాకంటే మీరు దూరం వెళ్తున్నారు, నా నుంచి మీరు దూరం వెళ్తున్నారు అని చెప్తూనే ఉంది ఆవిడ. అంటే ఓకే పర్లేదు, తర్వాత రిటైర్మెంట్ చూసుకుంటాం ఈ సంగతి అని మనం చెప్పేస్తున్నాం ఆవిడికి. చూసారా? సో ఈ విధంగా మనం అటాచ్మెంట్ అవ్వడము, ఇది మీ స్వరూపం కాదు, మీరు ఆత్మస్వరూపం. అయితే ఇంతకీ ఆత్మస్వరూపం ఏంటి స్వామి అని మీరు అడగాలి. ఆత్మ అంటే అనంతమైనటువంటి దేశము, కాలము, సమయానికి, ప్రదేశానికి పరిమితం కాకుండా అనంతమైన ఆనందాన్ని ఆత్మ అంటారు. సెక్యూరిటీ. ఆత్మకి ఏది ఉండదు అంటారుగా, ఆనందం ఎలా
కలుగుతుంది? నేనేమంటున్నానంటే ఆనందం పొందేవారు మరి ఉండరు, ఆనందమే మిగిలిపోతుంది. మీకు అర్థమవుతుందా? కేవలం ఆనంద స్వరూపం అనుభవించిన మరి ఉండరు. అంటే ఎలాగంటే కేవలము ఒక ఉనికిగా ఉంటుందమ్మా, ఉనికి. ఆ ఉనికియే ఇంటెలిజెన్స్గా వ్యక్తం అవుతుంది. ఓకే, ఇంటెలిజెన్స్గా. ఆ ఇంటెలిజెన్స్లో ఏమవుతుందంటే ఇంకెటువంటి అజ్ఞానము, వికారాలు, మోడిఫికేషన్స్ ఉండవు అనమాట. దాన్నే ఆనంద అనుభూతిగా ఉండడమే తప్ప నేను ఇంత ఆనందం పొందానని ఎవరు మరి మిగిలి ఉండరు. మీకు ఇంతకుముందు చెప్పాను ఒకసారి, ఎలాగైతే ఉప్పు బొమ్మ సముద్రం నీటిలో నేను వేరు సముద్రం వేరు అని మొదట ప్రయాణం జరుగుతుంది. వెళ్తూ వెళ్తూ లాస్ట్కి ఏమైంది? రిపోర్ట్ చేయడానికి ఇంక ఉప్పు బొమ్మ ఉండదు. ఇట్స్ మెల్టింగ్ ఇన్. మనము కూడా ఈ బాహ్య ప్రపంచం నుంచి ఒక స్టెప్, మీరు నేత్రం మూసుకున్నారనుకో, వినట్లేదు అనుకోండి, బాహ్య ప్రపంచం మరి లేదు. ఏం మిగిలింది? శరీరం మిగిలింది. సో శరీరం అనేది కూడా ఒక్కసారి మనం ఒక డైరెక్షన్లో పెట్టాలి. మీకు విషయం చెప్పిన, ఎప్పుడైతే మీ స్వరూపం మీద మీరు దృష్టి పెట్టి మీరు ధ్యానం చేయగలుగుతారో, మొదట ధ్యానం చేస్తాము కానీ ధ్యానం చేసేది కాదు, అది ఒక స్వరూప స్థితి, అది ఉంటుంది అంతే. ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే మీకు ధ్యానం గురించి ఒక విషయం చెప్తాను. సపోజ్ మీకు ఒక బిడ్డ ఉన్నారు, చిన్న అలాగ బంగురుతున్నారు, ఐ మీన్ 4 కాళ్ళతో క్రాలింగ్ అంటాం కదా, పాకుతూ ఉంటారు. మీరు వండుతున్నారు, వంట ఇంపార్టెంట్, అర్జెంట్గా వెళ్ళాలి బయటికి, అక్కడ ప్రాకుతున్నారు. మీరు వంట వండుతూ ఆ క్యారిడార్ నుంచి పడిపోతాడేమో, అందులో పడిపోతాడేమో, మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? పాప పైన ఉంటుంది. మరి మీ వంట రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ కాదు, జస్ట్ మాన్యువల్గా మెకానికల్గా వంట చేస్తారు. నిజం, మెకానికల్గా వంట చేస్తారు. మన ఏకాగ్రత, మన ధ్యాస అంతా బిడ్డ వైపు ఉంటుంది. ఎందుకంటే వంట పోయినా పర్వాలేదు, బిడ్డపోతే మళ్ళీ బిడ్డ వస్తారు ఎందుకంటే రారు. ఇప్పుడు మీరు చెప్పండి, 2 సమానం బ్యాలెన్స్ అన్నారు, తప్పు అది. మీ ఎక్కువ దృష్టి ఎక్కడ ఉంటుంది? పాప పైన. ఎగ్జాక్ట్లీ, చూసారా? కాకపోతే మీరు మెకానికల్గా వంట మాత్రం జరుగుతుంటారు. అర్థమైందమ్మా? అంటే పనులు 2 జరుగుతాయి, కాకపోతే ఫోకస్ బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ మీద ఉన్నటువంటి దృష్టిని ధ్యానం అంటారు. ఎక్కడ పోయి వెళ్ళిపోతుంది, పడిపోతుంది, అదే ఉంటుంది అనమాట. ఇది జస్ట్ చేస్తుంటాం అనమాట. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి చాలామంది, రమణ మహర్షే కాదు, వివేకానంద స్వామి దగ్గరికి కూడా వెళ్ళి ఒకళ్ళు అడిగారు ధ్యానం అంటే ఏమిటి అన్నారు. ఆయన అన్నారు, ఒక బిడ్డ చిన్నపిల్ల అడిగారు వెళ్ళి, అయితే ఒక రొట్టె తీసుకురా అన్నారు. రొట్టె అనగా మంచిదేగా, రొట్టె తీసుకొచ్చారు. ఆగు అన్నారు. నేను ఓం అంటాను, రొట్టె తినడం స్టార్ట్ చేయి. మళ్ళీ రెండోసారి ఓం అంటాను, టక్కన ఆపియాలి. వెంటనే వివేకానంద స్వామి అన్నారు, ఓం అన్నాడు ఆయన. ఆ పిల్ల బాయ్ కానీ గర్ల్ కానీ రొట్టె తినడం మొదలెడుతున్నారు. తింటున్నారే కానీ ఎప్పుడు ఓం అంటాడా అని అటే దృష్టి మొత్తం ఉందని ధ్యానం. తదేకంగా చూడండి, మన రన్నింగ్లో కూర్చుంటారు, రింగ్లో అలాగా పొజిషన్లో ఉంటారు, ఒక్కసారి విజిలేస్తే ఎవరు చూసారా, వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది? వాళ్ళు ధ్యానంలో ఉన్నారు ఆ టైంలో, మనకు తెలియదు కానీ కంప్లీట్గా మెర్జ్ అయిపోయిన ఉంటావు. ఆయన ఎప్పుడు విజిలేసేస్తాడా? అది ధ్యానం. ఆ విధంగా ఓం అంటారు, ఎప్పుడు ఓం అంటారని తింటున్నా కానీ ఓం మీదే దృష్టి. సరే అవి తినేసారు, ఓం అన్నారు, అయిపోయింది. అప్పుడు అడిగారు, మీరు బ్రెడ్ తినేటప్పుడు, రొట్టె తినేటప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంది? మీరు ఎప్పుడు ఓం అంటారని అదే మీద నా దృష్టి ఉందని చెప్పారు. దట్ ఈస్ ధ్యానం. అంటే ఏకాగ్రత. ఎగ్జాక్ట్లీ. అంటే మనిషి శుద్ధ చైతన్య పరమాత్మ నుండి అనేక పొరలుగా బయటకు వచ్చేసాడనమాట. అంటే చూడండి, శుద్ధ చైతన్యంకి ఏమీ లేదు, దానికి మనస్సు అనే ఒక అత్యంత సూక్ష్మమైన ఒక ప్రకృతి ఆడయింది, దాంట్లో ప్రతిబింబం అంటే రిఫ్లెక్ట్ అయింది. ఎలాగైతే గోడ మీద మనము అద్దం పెడితే మన ముఖం ఎలా కనిపిస్తుందో, మనస్సు అనే ఆ నీటిలో శుద్ధ చైతన్యం అనే ఒక ప్రతిబింబం కనిపిస్తుంది. దానివల్ల చేతన పొందుతుంది. మనసు జడము, ఇనర్ట్, బట్ చేతన పొందుతుంది. దాని మూలంగా ఇంద్రియములన్నీ, అంటే నేత్రములు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, వీటికి ఇంద్రియములు అంటారు. అంటే వాటి ద్వారా మనం జ్ఞానం పొందుతున్నాం కాబట్టి. సో అవి అక్కడి నుండి అవి కూడా చేతన పొందుతున్నాయి. దాని నుండి తద్వారా డెడ్ బాడీ అయినటువంటి ఇనర్ట్ బాడీ ఇది కూడా చేతన పొందుతుంది. సో దీని ద్వారా వ్యవహారం మనకి జరిగిపోతుంది. ఇప్పుడు ఎన్ని స్టెప్పుల కింద జారిపోయాము, శుద్ధ చైతన్యాలు ఏమి లేవు, మనసు దిగాము, ఇంద్రియములు దిగాము, చర్మం మన శరీరంకి దిగాము లెవెల్కి, శరీరం నుండి మన కారుకు దిగాము, కారు నుండి అన్నిటికీ దిగాము మనం, వ్యవహారాలు పడ్డాం. ఇప్పుడు మన జర్నీ ఏంటి? ఒక్కొక్కటి వదులుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి బయటకు వచ్చామో బయట నుంచి ఒక్కొక్కటి వదులుకొని వెళ్ళాలి. ప్రపంచం వదులుకోవాలి. అంటే పుత్ర మిత్ర కలత్ర
భార్య, భర్త, పుత్రులు అంటే వదిలేమంటే విడిచిపెట్టడం కాదు, మానసికంగా వీళ్ళు నాతో ఉన్నారే తప్ప వీళ్ళంతా సినిమాలాగా అది 2.5 గంటల ఆట, ఇదేమో ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితకాలం ఆట. ఆట. ఇది కూడా ఆటే. స్వప్నం అనేది 1 నిమిషంలో ఆట, బయట జాగ్రత్త అనేది 24 గంటలు. కానీ అలా ఆట అని చెప్పి మనం అట్లా ఆర్టిఫిషియల్గా అట్లా ఎట్లా ఉంటాం? మన రక్త సంబంధం ఇప్పుడు మా పాయింట్కి వచ్చారు మీరు. అంటే ఎప్పుడైతే మనం జనరల్గా మనం అజ్ఞానంతో వచ్చాం కాబట్టి ఈ శరీరం పొందాం. అంటే సంచిత కర్మ అని మీ అకౌంట్ ఉంటుందమ్మా. ఆ అకౌంట్లో ఫోర్స్ఫుల్గా ఏవైతే ఎక్కువ తీవ్రమైన కోరికలతో ఉంటాయో ఆ కోరికలకు సంబంధించినటువంటి వాసనలు ప్రారబ్ధ కర్మ అంటారు. దాని నుండి శరీరం వస్తుంది అనమాట, పొందుతారు మీరు. వాటిని మీరు వాడుకోవడానికి, ఆ కోరికలతోటి ఆ అనుభవాలు పొందడానికి మీ శరీరం పొందారు. మంచి కర్మల చెడు కర్మల ప్రారబ్ధ కర్మల నుంచి శరీరం ప్రారబ్ధము కర్మ అంటే 2 ఉంటాయి దాంట్లో. 2 ఉంటాయి. ఎందుకంటే మీకు సుఖము అనుభవిస్తుంటారు, దుఃఖము అనుభవిస్తుంటారు. మీకు సుఖం ఇచ్చేది పుణ్యకర్మ, మీకు దుఃఖం ఇచ్చేది పాపకర్మ. 2 మిక్సర్ వల్లనే శరీరం వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతున్నాము, ప్రతినిత్యం ఏదో ఒక విషయంలో బాధపడుతున్నాము అని అంటే ప్రారబ్ధంలో నీ యొక్క దుఃఖం ఎక్కువగా పాపకర్మలో. కానీ కొంతమంది ఇలా కూడా చెప్తారు కదా, ఇప్పుడు ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నావు అని అంటే నీ కర్మ తొలగిపోయే సమయం వచ్చింది, భగవంతుల్లో ఐక్యం అవ్వబోతున్నావు. కాదు మీరు ఐక్యం ఎప్పుడు అవరు. ఎప్పుడు ఐక్యం అవుతారంటే మీరు తెలుసుకుంటే ఐక్యం అయిపోతారు. ఇప్పుడు కుండ ఉంది, కుండ ఏమంటారు, చాలామంది ఏమంటారంటే కుండ అలాగ ఉంటూ జీవించి అరిగిపోయి అలాగ ఊడిపోయి చివరికి ఐక్యం అవుతుంది మట్టిగా. కుండ అలా కావద్దు. కుండగా ఉన్నప్పుడు కూడా నేను మట్టే, నేను కుండ కాదనుకుంది అనుకోండి, అప్పుడే అయిపోయింది, ఐక్యం అయిపోయింది కదా. మీరు చెప్పండి, కుండలో ఏమైనా మట్టి కంటే భిన్నంగా ఏమైనా ఉందా? ఏం లేదు. మరి అది తెలుసుకోవడానికి జీవితం అంతా వెయిట్ చేయాలా? మనం కూడా అంతే. మనం చూస్తున్నాం, చూపు వెనక ఆ యొక్క పరమాత్మ చైతన్యం ఉంది. తెలుసుకుంటే మీకు అనుభవంలోకి వస్తుంది. ఎలాగొస్తుంది తెలుసు అంటే అందరికీ రాదు. ఎందుకు రాదంటే దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది అంటే మీరు చూసినా నేను చూసిన చూడలేము. అది స్కాన్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక నీరు తీసుకొచ్చారు మీరు, దాంట్లో ఉప్పేస్తే వేసినప్పుడు కనిపించింది. కరిగిపోయిన తర్వాత ఇలా చూసామనుకో, దాంట్లో ఉప్పు ఉందో లేదో మీకు తెలుస్తుందా? తెలీదు. చూపు తెలియదు. ఆ నీరు నోట్లో పెడితే తెలుస్తుంది. అంటే అన్నిటికీ ఒకే విధంగా తెలియదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ ఇంద్రియములు పనికిరావు, మీ మనసు పనికిరాదు, మీ బుద్ధి పనికిరాదు. మరి ఏం పనికి వస్తుంది అంటే శాస్త్రం అనే జ్ఞానం గురువు ద్వారా మీరు గ్రహించి దాన్ని మీరు ప్రాక్టికల్గా మీరు సాధన చేస్తే మీకు అనుభూతిలోకి వస్తుంది. అది ఇతరులకు చెప్పడానికి కూడా వీలు కాదు. ఎలాగంటే సాధారణంగా సముద్రం నుండి నీరు వేడికి పైకి వెళ్తాయి, బాష్పీకరణం చెంది అక్కడ మేఘాలుగా చల్లబడతాయి, మళ్ళీ వర్షం పడుతుంది, నదులుగా మారుతాయి, సరస్సులుగా మారుతాయి, చివరికి ఎక్కడికి వెళ్ళి కలుస్తాయి? సముద్రం కలుస్తాయి. ఓకే, ఎలాగైతే సముద్రం నుండే విడిపోయి వచ్చినటువంటి ఆ నీరు మళ్ళీ సముద్రంలో కలవాలని ఎలాగైతే తహతహలాడుతూ తపన చెంది ఎలాగైతే సముద్రం వైపు పరుగులు తీస్తుందో నది, మనం కూడా పరమాత్మ నుండి విడిపోయి ఆ నదిలాగా తప్పించి వెళ్ళేవారే సముద్రంలో కలుస్తారు. ఏముంది టైం, బోల్డ్ అంత టైం ఉందిలే అని ఇల్లు ఈ పంట పొలాలంట, ఈ కాలనీలంట, ఆ చెట్లంట, ఆ గుట్టలంట, ఆ పర్వతాలంట తిరుగుతాను అనుకుంది అనుకో, నది బాగా టైం పడుతుంది. అలాగే మనుషులు కూడా తపన బట్టే, అందుకే ఎవరైతే తప్పిస్తారో దాన్నే తపస్సు అంటారు. తప అంటే ఆలోచనే, జ్ఞానం. అందువలన ప్రతి జీవుడు కూడా పరమాత్మ స్వరూపం అయినప్పటికీ, ఓకేనమ్మా, అయినప్పటికీ బురదలో పడిపోయినటువంటి కోహినీరు ఎలాగైతే షైనింగ్ అవ్వదో, ప్రకాశించదో, మనం కూడా ఈ బురద అనే వాసనలో పడిపోయి మనస్సు బురదలో నింపేస్తుంది. అందువలన మీ చైతన్యాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు బట్టకి ఏమైనా మలినం అంటిందనుకోండి, మీరు 2 వాడు తీసేస్తున్నారు. మీ మనస్సుకు అంటినటువంటి బురద ఇప్పుడు తొలగించాలి. అది ధ్యానం ద్వారా సాధ్యం. అప్పుడు అది చెప్తున్నాను. ప్రతి మనిషి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ ఈ వాసనలతో కూడి ఉన్నటువంటి ఈ సంస్కారం అనే ఈ చక్రంలో, అంటే దీన్ని క్షేత్రము అంటారు. క్షేత్రము అంటే ఈ శరీరాన్నే క్షేత్రం అంటారు. ఎలాగైతే మన పంట పొలంలో మన క్షేత్రం ఉంది కదా, వ్యవసాయ క్షేత్రం అంటారు, ఆ విధంగా దీన్ని క్షేత్రం అంటారు. ఈ క్షేత్రాన్ని తెలుసుకునే వారిని క్షేత్రజ్ఞ అంటారు. దీని ప్రకృతి అంటే ఆ చైతన్యానికి పురుష అంట. పురుష అంటే మగవాడనే కాదు, పరమాత్మ పేరు కూడా పురుష అని అర్థం.
అందువలన పురుషులని ఒక మగవాళ్ళు పెట్టేసి ఇంక మేము కాదనుకోకూడదు మనం ఆడవాళ్ళు, అది విషయం. అయితే ఇప్పుడు ఈ పరమాత్మ అయినప్పటికీ మనము ఎంతటి లోతులో దిగి ఉన్నామనేది మన దానిపైన ఆధారపడి ఉంటుంది బయటపడడానికి. ఎలాగా? ప్రతి వ్యక్తికి మన అంతరములో సూక్ష్మంగా కామము అంటే కోరికలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఉంటాయి, రాగద్వేషాలు, అసూయ, ఇవన్నీ దాక్కుంటాయి అన్నమాట. మధుకైటబ లాగా, రాక్షసుల్లాగా. సో అవి ఎప్పుడైతే మీ మనసులో ఉన్నాయో నీటిలో ఉన్న బురద టైప్ అనమాట. బురద నీరు ఉందనుకోండి, ఆ బురదలాగా ఇవన్నీ అడుగు భాగంలో ఉన్నాయి. ఉండడంతో పాటు మనస్సు చంచలంగా పరుగులు తీస్తుంది అనమాట. అంటే కదులుతుంది నీరు. మీరు ఒక బకెట్ తీసుకోండి అమ్మా, దాంట్లో బురద నీరు కదులుతుంది అనుకోండి, మన మనసు సేమ్ డిటో. ఈ కామక్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య, రాగద్వేషాలు, అసూయ అనే ఈ బురద చంచలంగా అటు ఇటు తిరుగుతుంది కోరికలు తీర్చుకోవాలని. ఈ రెండు ఉన్నాయి. ఎప్పుడైతే బురద నీటిలో కదులుతున్న బురద నీటిలో మీ ప్రతిబింబం ఎలాగైతే కనిపించదో, అదే విధంగా ఉన్నటువంటి మనస్సులో మీ ప్రతిబింబం, ఆత్మ ప్రతిబింబం కనిపించట్లేదు, మనకి దర్శనం ఇవ్వట్లేదు. వీటన్నిటి వల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని తొలగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక స్టెప్ వేయాలి. దీనికి 5 స్టెప్పులు చెప్పారు భగవద్గీతలో. 5 మెట్లు. మీరు 5 మెట్లు ఎక్కగలిగితే మీరు పరమాత్మని, మీరు నేనే శివ అనే ఒక అనుభూతి పొందుతారని చెప్పారు గీతలో. మొట్టమొదటి స్టెప్ మీకు మనస్సు ఎప్పుడైతే నేను పరిచ్ఛిన్నము, నేను పరమాత్మతో అనంతం కాదు అనే భ్రమలో మనస్సు ఉంటుంది, అందువల్ల పరుగులు తీస్తుంది. మా అబ్బాయి వస్తే నాకు అనంతమైన సుఖం వస్తుందని భ్రమపడతాం. సరే, మనసు ఏమంటుంది? మీ అబ్బాయిని రప్పించు అంటారు. లండన్ నుండి అమెరికా నుండి దిగుతాడు. దిగిన తర్వాత ఇక్కడ వాతావరణం బాగోలేదు, ఏసీ లేదు, మస్కిటోస్, అక్కడ బాగుంటుంది, న్యూయార్క్ బాగుంటుంది, హైదరాబాద్ బాగోలేదు, ఈ కంప్లైంట్స్ ఇస్తుంది 1 వీక్. అప్పుడు ఏమనుకుంటే నువ్వు తొందరగా న్యూయార్క్ వెళ్ళిపోతే మాకు బాగుంటుంది అని మళ్ళీ మనసు అంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనసు కోరుకున్నది ఒక్కసారి అయిందనుకోండి, ఆ గ్యాప్లో మనస్సు సైలెంట్ అవుతుంది. అప్పుడు మీ యొక్క స్వరూపానందం ప్రకటమవుతుంటుంది. మనం ఏమనుకుంటాము? బయట నుండి వచ్చిందని భ్రమపడుతుంటాం. అవును. అందువలన ఒక లడ్డు తిన్నా, ఒక అనుభవం అయినా, ఒక ఆలోచన అయినా నిజంగా దానిలోనే సుఖం ఉందనుకోండి, అందరికీ సుఖం ఇవ్వాలి కదా, అన్ని కాలాల్లో సుఖం ఇవ్వాలి కదా, ఇవ్వరాలుగా. ఒక వ్యక్తి వస్తే మనకు సుఖం అనిపిస్తుంది, ఒక వ్యక్తి వెళ్ళిపోతే సుఖం అనిపిస్తుంది. ఒకరు ఎక్కడికి వెళ్ళినా సుఖం ఇస్తారు, ఒకరు ఎక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక సుఖం అందుతుంది మనకి. అలాంటి వ్యక్తులు ఉంటారు. ఆ విధంగా అజ్ఞానం అనమాట. దీనికి కారణము అజ్ఞానం. చూడు, 3 వచ్చినాయి ఇప్పుడు. ఫస్ట్ మలం అంటారు. అంటే రాగద్వేషాలు అనేవి అత్యంత సూక్ష్మంగా మూలములో బురదలాగా ఉన్నాయి. దానివల్ల కదులుతున్నటువంటి బురద నీరు కదిలే విధంగా మనస్సు అటువైపు కోరికలు లాగుతున్నది. దాన్ని విక్షేపం అంటారు. విక్షేపం. ఇవన్నీ దేనివల్ల జరిగాయి? మీరెవరో మీ స్వరూపాన్ని కప్పివేసింది అజ్ఞానము. మలము, విక్షేపము, అజ్ఞానము. ఈ 3 వదిలించుకుంటే పరమాత్మ స్వరూపం మీ సొంతం. మరి వీటికి ఏం చేయాలి? మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఒక్కసారి అమ్మ మీ డబ్బులు అందుకు సంపాదించకూడదు, మీకు ఎంత అవసరం అంతే తీసుకోండి, మిగతాది మీరు తీసుకోవద్దంటే స్వామి మీరు చెప్పించాలు మాకు తెలుసు, మాకు ఏంటంటే మీరు వెంటనే విడిచిపెట్టేస్తారు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఓకే మీరు ఏ డబ్బులు సంపాదిస్తున్నా, ఏ ధనాన్ని సంపాదిస్తున్నా ధర్మబద్ధంగా, దొంగతనం కానీ, అవినీతిగా కానీ, అన్యాయం కానీ, అక్రమంగా వద్దు, ధర్మబద్ధంగా మీరు సంపాదించుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. చేసేటప్పుడు మీకు ఏదైనా రిజల్ట్ వస్తుంది కదా. మీరు డ్యూటీ చేశారు, సపోజ్ మీకు మంత్ ఎండింగ్లో శాలరీ వచ్చింది. ఇప్పుడు వచ్చిన శాలరీ వాళ్ళ టైంకి వాళ్ళు రిలీజ్ చేయాలి. శాలరీ వాళ్ళకు కూడా మంచి బుద్ధి ఉండాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, అన్నీ సహకరించాలి. మీకు శాలరీ వచ్చింది. మీకు శాలరీ వచ్చిన వెంటనే ఒక్కసారి ఈశ్వరుని గుర్తు చేసుకోండి. అమ్మయ్యా, ఈశ్వర ప్రసాదంగా నాకు శాలరీ వచ్చింది. అది మొదటి మెట్టు. అంటే ఏంటి అర్థము? మీ కోరికలు తీర్చుకుంటున్నారు ధర్మబద్ధంగా, వచ్చినటువంటి రిజల్ట్స్ని ఈశ్వర ప్రసాదం అన్నారు, ఒక భావన చెయ్యమన్నారు. మొదట ప్రతి ఒక్కరు చేయగలరు కదమ్మా, చేయొచ్చు కదా, ఏమైపోయింది? ఇది మొదటి స్టెప్. కొంతకాలం అయ్యేసరికి ఈశ్వర ప్రసాదంగా వస్తే నిజంగా అంతా ఈశ్వర ప్రసాదంగా వస్తుంది. కాబట్టి నేనేంటి చేసేది? ఆయన అవకాశం ఇస్తేగా చేస్తున్నాను. అందువలన మీ డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా 2వ మెట్టు ఎక్కుతారు మీరు. ఎలాగా? అంత ఈశ్వర అర్పణం. అంతే. ఏది నా నుండి వెళ్ళిపోయినా ఈశ్వర అర్పణం, ఏది నాకు వచ్చినా ఈశ్వర ప్రసాదం.
ఈ భావన మెయింటైన్ చేశారు అనుకోండి, సపోజ్ మీరు రెండో మెట్టు ఎక్కినట్టు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీలో ఈ రాగద్వేషాలు మలినాలు ఉండవు. ఎదుటి వాళ్ళు పొందుతున్నా ఓకే ఈశ్వర ప్రసాదం ఆయనకు వచ్చింది కదా, నాకు ఈశ్వర ప్రసాదం వస్తుంది, ఏం చేసినా ఈశ్వరుకు పూజ అవుతుంది కదా. ఈ భావన వలన మీలో ఉన్నటువంటి ఆ బురదగా ఉన్న రాగద్వేషాలు తగ్గిపోతాయి, తగ్గుతాయి కదా. తగ్గేటప్పుడు ఎప్పుడైతే బురద సెటిల్ అయిందో ఒక కొంతకాలం పాటు బకెట్ నీరు పెట్టి అలా అడుగుకి వెళ్తుంది బురద, ఈ కదిలించడం ఆపేయాలి మనం. సో మనసు విక్షేపం పోవాలంటే మనం దేని మీదకు ఒకవైపు మనసును మళ్లించాలి. మనసు ఒక గోస్ట్ అనమాట, పవర్ఫుల్ గోస్ట్ అనమాట, దయ్యం. దానికి ఒకవైపు మళ్లించాలి. అందువలన ఫస్ట్ ఏం చెప్పారంటే మీరు ఉపాసన, ధ్యానం. అంటే ఇది గురువు సమక్షంలో తీసుకోవాలా, ఎవరికి వాళ్ళు నార్మల్గా చేసుకోవచ్చు? గురువు అయినా, వ్యక్తి అయినా, మీ ఫ్రెండ్ అయినా, అమ్మ అయినా, నాన్న అయినా, ఎవరైనా ఫస్ట్ మీకు తెలియజేయాలి కదా. అవును, ఎవరనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, మీకు తెలియాలి. సపోజ్ మీ యొక్క ఇష్టాలకు ఆధారపడి ఉన్నటువంటి ఒక దేవతా స్వరూపాన్ని ప్రవేశపెట్టారు. కృష్ణ, రామ, పార్వతి, సరస్వతి, గణేష, సుబ్రహ్మణ్యం, ఏదో ఒకటి. లేకపోతే ఉదయాన్నే కనిపిస్తున్న సూర్యభగవాన్, ఏదో ఒకటి. దాని మీద మీరు దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్నారనుకోండి, దాన్ని ఏకరూప ఈశ్వర ధ్యానం అంటారు. ఏకరూప, ఒకే రూపం. మీరు మిగతా అన్నిటి బదులు వదిలిపెట్టేశారు, ఒక్కదాన్ని పెట్టారు. అప్పుడు మీకేమొస్తుంది తెలుసా, మీలో ఏకాగ్రత సిద్ధిస్తుంది. అంటే సూర్యకిరణం అంతా పడతాయి కదమ్మా, మనము భూతార్థం పెట్టి ఒక్క దగ్గర ఇలా పెట్టామనుకోండి, ఏమవుతుంది, అన్నీ ఒక దగ్గర ఫోకస్ అవుతున్నాయా. మన మనసు కూడా సూర్యకిరణాల్లాగే అన్ని వైపులో అన్ని ఆలోచనలు చంచలంగా ఉంటుంది. ఇవన్నీ తీసుకొచ్చి ఫోకస్ చేస్తాం. అర్థమైందా? ఒక్కసారి నదికి మనము బ్రిడ్జ్ చేసాం, గేట్ కొట్టుకుపోతుంది. మరి ఏం చేయాలి, కెనాల్స్ డైవర్ట్ చేయాలి. ఈ మనస్సు అనే భయంకరమైనటువంటి ఫ్లడ్డింగ్ రివర్, దీన్ని ఒకసారి అడ్డుకట్టేసాం. మరి దానికి ఎటు దారి చూపెట్టాలిగా, ఇటువైపు చూపెడతాం అన్నమాట. ఏకరూప ఉపాసన ధ్యానం వైపు మనసు పెట్టాలి. ఓకేనా? అందువలన మనస్సు ఎలాంటిదంటే, ఒక కథ చెప్పాను ఇంతకుముందు. ఎవరైతే ఒకరు మంత్రదీక్ష చేసి ఒక శక్తి పొందుతారు, వాళ్ళకు ఒక శక్తి ప్రత్యక్షమైంది. నువ్వు నాకు పని చెప్తావా, నేను తినేయాలా అన్నది, చంపేయాలా అన్నది. పని బోల్డ్ అంత పని ఉంది, ఇంకేమైంది, ఇష్టమని పని చూపెట్టాడు. క్షణాల్లో పని చేసిందనమాట ఆ శక్తి. మరి అలాగ వదలట్లేదు శక్తి. అప్పుడు ఇంకేం చేస్తారు, గురువు గారు వెళ్ళారు పరిగెత్తుకుంటూ. గురువు అన్నాడు, ఒక పని చేయి, ఈ శక్తిని నువ్వు తప్పించుకోవాలంటే మీ ఇంటి ముందు ఒక ధ్వజస్తంభం వేయమని చెప్పు. వెళ్ళారు, ఏ శక్తి కమ్, ఇక్కడ ఒక ధ్వజస్తంభం పట్ట. అది జారిపోతుంటే తెలుసు కదా మనకి ధ్వజస్తంభం అంటే కొంచెది. ఏం చేయాలి, ఇప్పుడు కింద నుంచి పైకి, పై నుండి కిందకి, నేను రమ్మని చెప్పినంత వరకు నువ్వు కిందకి పైకి వెళ్ళడమే నీ పని. వెళ్తుంటుంది. ఏదైనా పని ఉంటే హే కమ్ హియర్, డూ యువర్ దిస్ వర్క్. అండ్ సేమ్ మనస్సేమ శక్తి లాంటిది అనమాట. మీరు దాన్ని వదిలిపెట్టారో మిమ్మల్ని తినేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మైండ్ ఇదిగో ఈ సూర్యుడు భగవాన్ మీద ధ్యానం చేస్తుంది. మనకి వర్క్ వచ్చింది అనుకోండి, ఆగు ఈ పని చేయి, మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తీసుకురాలి, పని ఏం లేదు, మళ్ళీ ధ్యానం చేయి. ఆ విధంగా వాడుకోవాలి మనసుని. ఈ విధంగా చేస్తే మొదట మీరు ఈశ్వరార్పణంగా కర్మలు చేయడము, వచ్చింది ఏ రిజల్ట్ అయినా ఈశ్వర ప్రసాదం వల్ల నాకు వచ్చింది, లేకపోతే రాదు. ఎవరైనా అడ్డుకోవచ్చు. మీ శాలరీ మీద తీసుకెళ్లారు, వాస్తవం అది, మీ శాలరీ మీద తీసుకెళ్లారు, మధ్యలో దొంగడు కొట్టుకుపోయాడు, అంతే. మన చేతికి వచ్చినాక ఈశ్వర ప్రసాదం మీకు ఉండాలి. అది గుర్తించాలి. ఆ గుర్తించడమేనమ్మా స్పిరిచువాలిటీ. ఇవన్నీ పనికి మాలినటువంటి ఎంత డబ్బులు ఒళ్ళు హోనం చేసుకొని, అప్పులు చేసుకొని, వ్రతాలు, యజ్ఞయాగాలు, పెద్ద ప్రకటనలు ఇచ్చుకొని, టీవీల్లోనూ ఇవన్నీ చేస్తే ఇవన్నీ కొంటాను ఆధ్యాత్మికత కాదు. దట్ ఈస్ నాట్ ఏ స్పిరిచువాలిటీ, సింపుల్ స్పిరిచువాలిటీ. ఇవి కూడా కాదా? ఏవి చేసినా మీ ఉద్దేశం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. ఉద్దేశాన్ని పట్టుకోమంటున్నా, మీరు పైపైన పట్టుకోకూడదు. ఒక ఉద్దేశం పవర్ఫుల్ అనమాట. అందువలన పూజకోటి సమం స్తోత్రం, పూజకోటి సమం స్తోత్రం అంటే చెప్తాను. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప, కోటి జప సమం ధ్యానం, కోటి ధ్యానం సమం లయ. అంటే అర్థం ఏంటి, మీరు కోటి పూజలు చేసిన దానికంటే భక్తి ప్రేమతో ఒక స్తోత్రం పారాయణ చేయడం గొప్పదంట, కోటి పూజల కంటే. ఇలా కోటి పారాయణాల కంటే పూర్తిగా ఏకాగ్రచిత్తంతో జపం గొప్పది. కోటి జపాల కంటే ఏ జపము లేదు, ఏ నియమము లేదు. మీకు
కేవలం అన్ని జార విడిచి పరమాత్మ చింతమైన మనస్సుని సాక్షిగా చూస్తూ మనసు కూడా మీ హృదయంలో లయమైపోతుంది. ఆ అవేర్నెస్లో ఉండడమే ధ్యానం. ధ్యానంలో ఇంకా లయమైపోయారు, మీరు లేరు. చెప్పాను మీకు ఉప్పు బొమ్మ, అదే మీకు గుర్తు రావాలి ప్రతిసారి నేను కనిపించినప్పుడల్లా. అప్పుడు మీరు ఇంక లయం అంటారు. అంటే యు ఆర్ వన్ విత్ GOD. ఏంటి అది అహం బ్రహ్మాస్మి, దాని అర్థం. ఈ విధంగా అంత గొప్పదనమాట. అందువలన పూర్తిగా మీరు ఎప్పుడైతే ఏకాగ్రత సిద్ధిస్తారో, ఎప్పుడైతే, అందుకే మీకు ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆరంభంలో వస్తారు కదా మా దగ్గరికి, మీ ఇష్టదేవత ఏమో అడుగుతారు. ఇష్టదేవత ఫూలిష్ క్వశ్చన్ యాక్చువల్గా. చిన్నపిల్లలని అర్థం, చిన్నపిల్లలు ఓకే మీ ఇష్టదేవత ఏంటంటారు. ఇష్టదేవతలు ఏముంటే దాటి వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు మీరు పెద్ద ఇంటర్మీడియట్, ఈ డిగ్రీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఉన్నారనుకోండి, అమ్మ 17 ఏకం చెప్పంటే మీకు ఎలాగనిపిస్తుంది? అరే ఏంటి ఏంటండి సిగ్గు లేకపోతే నేను ఎక్కడ నా స్థాయి ఏంటి, నా లెవెల్ ఏంటి, ఏమడుగుతాను అనరా మీరు? కోపడరు? మీరు హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చేస్తున్నారు, నేను వచ్చి అమ్మ చెప్పండి 17 ఏకం చెప్పండి, ఏమైనా బాగుందండి, పద్ధతి ఉందండి? అలాగ అనిపిస్తుంది అమ్మ. నిజంగా మీరు నమ్మండి, ఈ మహాత్ములకి ఎవరైతే నిజంగా ఆ తత్వాన్ని ఉపనిషత్తులు బాగా బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసిన వచ్చినోళ్ళకి మీరు చెప్పండి, మీ మంత్రదీక్ష ఎవరిచ్చారు? మీకు దర్శనం ఎక్కడైంది? స్వప్నంలో అయిందా? బయట అయిందా? ఎక్కడైంది? ఇలాంటి ప్రశ్నలన్నీ సిల్లీ క్వశ్చన్స్ అమ్మా నిజంగా. అవునా కదా, మీరే చెప్పండి. కాబట్టి ఎప్పుడైతే మీకు ఇష్టదేవతతో స్టార్ట్ చేస్తారు, ఎందుకు కర్మయోగం అన్నారు ఫస్ట్. దానికి ఏంటి, మీరు కోరికలన్నీ తీర్చుకోవడానికి చేశారు ఫస్ట్. తర్వాత ఏది చేసినా ఈశ్వర అర్పణం అని చెప్పాను, ఏమొచ్చినా ఈశ్వర ప్రసాదం అన్నాను. దాన్ని కర్మయోగం అంటారు గీతలో, ఒక భాగం అయింది. తరువాత బహిర్ముఖం అయితే, కర్మ అంతా ఎప్పుడు బహిర్ముఖమే కదా. బహిర్ముఖం ఉన్నంత వరకు నువ్వు పరమాత్మ చేరుకోలేవు, అంతర్ముఖంలోకి వెళ్ళాలి. అప్పుడు జపము, ధ్యానంలోకి వెళ్ళాలి. అందుకే ఇష్ట దేవత. ఇప్పుడు అంతా వ్యాపించి పరమాత్మ అన్నానికి మీకేమో అర్థం కాదు. అందుకే నేను ఒక గణేష్ మూర్తి ఇచ్చా. సో గణేష్తో స్టార్ట్ చేస్తాను. జై గణేష జై గణేష జై గణేష పాయము, శ్రీ గణేష శ్రీ గణేష శ్రీ గణేష రక్షము. భజన చేస్తాం, చేయండి, మంచిదే. గాడ్ బ్లెస్ యూ. అలా చేస్తూ చేస్తూ ఎక్కడ చూసిన గణేష్ మీద మీకు ప్రీతి, ప్రేమ, భక్తి, మీకు ఏకాగ్రత సిద్ధిస్తుంది ఆల్రెడీ. ఓకేనమ్మా. అప్పుడు రెండవ స్టెప్, ఉపాసనలోనే రెండవ స్టెప్. 3 స్టెప్పులు చెప్పాను ఇప్పుడు మీకు, గుర్తుందయ్యా? మీరు స్టెప్పులు మర్చిపోకూడదు. యూ సో అలర్ట్ ఉండాలి నా దగ్గర. కర్మ చేసినప్పుడల్లా ఈశ్వర అర్పణం అని చెప్పాను, వచ్చిన ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదం చెప్పాను, రిజల్ట్స్ని. 2 స్టెప్స్. ఇప్పుడు ఏకరూప ఈశ్వర ధ్యానం అన్నాను, 3వ స్టెప్. ఇప్పుడు అదే ఈశ్వర సర్వత్ర అన్ని రూపాల్లో అదే ఈశ్వర ఉన్నాడు, విశ్వరూప ధ్యానము భగవద్గీతలో వస్తుంది 11వ అధ్యాయం. అది 4వ స్టెప్. ఆ 4వ స్టెప్ వల్ల నాకేం లాభం మీరు అడగాలి. ఏకాగ్రత వచ్చింది మీకు ఏకరూప ఈశ్వర ధ్యానం వలన. ఈ విశ్వరూపం వలన మీ మనస్సు విస్తరిస్తుంది, అంటే ఎక్స్పాండ్ యువర్ మైండ్. విశాల హృదయం, యువర్ మైండ్, యువర్ హార్ట్ ఇస్ ఎక్స్పాండ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు మీరేంటంటే అంతా బ్రహ్మమయం జగత్తు, అంతా అందరూ అదే భూమి, అదే నీరు, అదే అగ్ని, అదే వాయువు, అదే ఆకాశం. అంత మనం విడిచిపెట్టిన గాలి ఆవిడ పీలుస్తున్నది, ఆవిడ విడిచిపెట్టిన గాలి ఆయన పీలుస్తున్నాడు, ఆయన విడిచిపెట్టిన గాలి నేను పీలుస్తున్నాను, అందరూ ఒకే నీరు. ఇదంతా నీరే, 70% వాటర్, బ్లడ్ అంతా నీరని అర్థం. కాబట్టి ఇలాంటి భావనలు వస్తాయని మీకు అందరికీ సమానం. ఈ విశ్వరూపం మీద మీకు ఎప్పుడైతే భక్తి వస్తుందో, ఇక ఏ ప్రాణికి కూడా, ఏ చెట్టుకు కూడా, దేనికి కూడా హింస చేయలేరు మీరు. మీలో ఆ సెన్సిటివ్నెస్ వస్తుంది, ఆ మృదుత్వం, ఆ సరళత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, వక్ర బుద్ధి ఉండదు, కపట బుద్ధి ఉండదు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే వీటిని దైవీ సంపత్తి అంటారు. ఈ సంపత్తి మీలో కలిగినప్పుడు అప్పుడు మీరు రెడీ. ఏమవుతుందో తెలుసా? మీలో మలినం పోయింది, రాగద్వేషాలు బురద పోయింది, చంచలత్వం మనసు తిరుగుతుంది, అది పోయింది. కానీ స్టిల్ మీకు ఏమో తెలుసా? నేను ఎవరైనా స్వరూపం మీకు తెలియదు. 4 స్టెప్పులు అయినాయి, స్వరూపం ఎవరు తెలియదు. ఎందుకు తెలియదు? అజ్ఞానం అనే ఒక ఆవరణ ఉన్నది. అప్పుడు ఏమవుతుంది తెలుసమ్మా? నిత్య నిరంతరము మీరు ఏకరూప విశ్వరూప ధ్యానం చేయడం వలన మీలో ఆ గొప్ప పవిత్రత ఏర్పడుతుంది. హృదయం పవిత్రత, ప్యూరిటీ. you are like a spotless heart. Your mind is spotless. Such a heart person is getting such a అదృశ్య రూపమైనటువంటి పుణ్యం అంటారు దాన్ని. అప్పుడు ఈశ్వరుడు మీకు కృప మీ అంతఃకరణంలోనే కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ఒక మంచి తత్వం దర్శించినటువంటి వ్యక్తి మీకు తారసపడేటట్లు చేస్తుంది యూనివర్సల్ శక్తి. దట్ ఈస్ కాల్డ్ గురు. హూ ఎవర్ మే బి. వాడు ఆటో డ్రైవర్ అవ్వచ్చు, వాడు వంట మాస్టర్ అవ్వచ్చు,
వారు ఎవరైనా అవ్వచ్చు. అవును. పూలు అమ్మిన ఆవిడ అవ్వచ్చు, టమాటా పండ్లు అమ్ముకున్న ఆవిడ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు గురువు. కొన్ని సందర్భాల్లో అంటారు కదా, అంటే దేవతలాగా వచ్చారు, అదే నాకు ఇలా జరిగింది, అదే జరగాల్సిందలా ఎవరైనా రావచ్చు అంటున్నా. గురువు అనేది ఏదో కాషాయం వేసుకున్న వాళ్ళు గురువు అని కాదు ఇక్కడ నేను చెప్పింది మీకు, మరొకసారి గుర్తు చేస్తున్నా. అప్పుడు ఆ గురువు అనే అంటే బ్యాలెన్సింగ్ అనమాట. యు ఆర్ యోగ్యత కాబట్టి మీకు మీ అజ్ఞానం తొలగించి మీ స్వరూపాన్ని చూపెట్టాలి. ఎలాగైతే అద్దం మీద డస్ట్ ఉందో తుడిచి మీ ముఖం చూసుకునే విధంగా, ఎలాగైతే మేఘాలు కప్పి ఉన్నటువంటి సూర్యుడికి ఆ యొక్క గాలికి మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ఎలాగైతే కనిపిస్తాడో ఆ విధంగా మీకు వచ్చి స్పష్టమైన మీ స్వరూపం ఏమిటి, ఈశ్వర్ అంటే ఎవరు, ఈ జగత్ అంటే ఏమిటి ఒక్కసారి చెప్తారనమాట. ఎలా చెప్తారు? ఉదాహరణ చెప్తాను నేను. సముద్రం తీసుకోండి. సముద్రంలో కెరటాలు, అలలు, బుడగలు ఉన్నాయి, అనేక రకములు. అదంతా నీటి ప్రపంచం అనుకుందాం. ఒక్కొక్క బుడగ తీసుకుంటే ఒక్కొక్క జీవి అనుకుందాం. సముద్రం అంతా కలిసి వాటికి ప్రభు అయినటువంటి ఈశ్వర, నీటి ఈశ్వర. ఇది ఉదాహరణకి. ఇప్పుడు చూడండి, కెరటము ఒక్కటి తీసుకొని చూడండి, దాన్ని పరిశీలించండి. దాని సారం ఏమిటి? చివరికి H2O అంటే ఏంటి? నీరు. మరి కెరటాలన్నీ కలిపిన వాటి సారం ఏమిటి? నీరు. మరి సముద్రం యొక్క ప్రతి జలం యొక్క సారం ఏమిటి? నీరు. నీరు రూపంగా అంతా ఒక్కటే. కానీ చూస్తే అన్నీ ఒకటి అనిపించవు. కెరటం వేరు, అల వేరు, బుడగ వేరు, మీరు వేరు, నేను వేరు, ఈ మైకి వేరు, అన్నీ వేరు. కానీ అల్టిమేట్ ద ఎగ్జిస్టెన్స్, ద కాన్షియస్నెస్, ద బ్లిస్ అబ్సల్యూట్ ఈజ్ ద వన్. దట్ ఈస్ కాల్డ్ సచ్చిదానంద చిదానంద రూప వన్. అనేక రకాలు కానీ ఏకం ఒక్కటి. పూస అనేక రకాలు ఉంటాయి, తాడు ఒకటి. అనేక ఆకారాలు ఆవులు ఉంటాయి, పాలు ఒకటే. ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా తత్వము స్పష్టంగా బోధిస్తారనమాట. ప్రతి ఒక్కటి కారణం లేకుండా కార్యం రాదు, ప్రోడక్ట్ రాదు. మట్టి లేకుండా కుండ రానట్టుగా. రెండో పాయింట్, ఆ మట్టే కుండగా కనిపిస్తుంది తప్ప కుండ వేరేగేం లేదు. కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనే భయమేలోయి, కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో. కావడేం లేదు అక్కడ. కావడని మీరు అన్నారు, మీ పేరు పెట్టారు లేబులు, ఓన్లీ కొయ్యి. అది కుండలు ఎక్కడ ఉన్నాయి? కుండలు మట్టేగా అని అంటున్నాడు తత్వవేత్త. మన కుండలు కావిడి, ఈ కావిడిలో కుండలు మొయ్యలేక సంసారము భారము, సంసారం ఒక చదరంగం అని మీరు పాటలు పాడుతున్నారు. ఇది విచిత్రం అనమాట. మీకు అర్థమవుతుంది కదా? ఇది ఇలా జరుగుతుంటుంది అనమాట మన సినిమా. ఇదంతా సినిమాయే నిజం చెప్పాలంటే. మనకి గురుదేవ్ శివానంద్ అంటారు, ఈ జగత్ అనేది మీకు కల్పించావు, ఈ జీవుడని నువ్వు కల్పించావు. జగత్ కల్పన, జీవ కల్పన, ఆల్ దిశ కల్పన, దీర్ఘ స్వప్న, all the jalam, all the juggler deeds, all this Maya thought, all this Maya street. Nothing exists, nothing belongs to you. You are neither mind nor body. Immortal self you are, Shiva. Nothing exists, nothing belongs to me. I am neither mind nor body. Immortal self, Shiva I am. ఇది చెప్తారు మహాత్ములు. మనకేం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. దానికి మీరు పొందాలంటే ఏం చేయాలి? నిరంతరం ఈ తత్వముతో మమేకమవుతూ సత్సంగం చేస్తుండాలి. ఎందుకు? సత్సంగాత్వే నిస్సంగాత్వం, నిస్సంగాత్వే నిర్మోహాత్వం, నిర్మోహాత్వే నిశ్చలతాత్వం, నిశ్చలతాత్వే జీవన్ముక్తి. అంటే చనిపో అక్కర్లేదు, ఈ శరీరంలో ఉన్నప్పుడే మీరు మోక్షం. మరి మనం శివుడు అనంటే భగవంతుడికి ఇవన్నీ కర్మలు ఎందుకు అంటుతాయి? మరి మనకి కర్మలన్నీ ఎందుకు అంటుతున్నాయి? ఎందుకు అనుభవిస్తున్నాము? ఎందుకు ఇక్కడే కొట్టుమిట్టాడుతున్నాము? అంతా ఒకటే అని తెలిసి కూడా మరి ఇప్పుడు భగవంతుడు అనేది మీకు అర్థమైందా లేదా? అర్థమైంది. నీరుగా అనుకున్నాం, నీరుగా దానికి ఎటువంటి కోట్లాట్లు పోట్లాట్లు లేవు. కానీ అలాగా నేను అనుకున్నప్పుడు, నేను అలా అనుకున్నప్పుడు కొట్టేస్తుంది, ఆ పెద్ద కరెక్ట్ వచ్చి కొట్టేస్తుంది. వాళ్ళందరూ ధనవంతులు, వాళ్ళందరూ బలవంతులు, మమ్మల్ని కొట్టేస్తున్నారు. మేము సంసారంలో ఉన్నామని ఎవరు గోల పెడుతున్నారు? కెరటాలుగా భావన చేస్తున్న వాళ్ళు. నేను నీరు అనుకుంటే మీకు బాధపడుతుందా? మనం కూడా పరమాత్మను అనేది మరిచిపోయి ఈ శరీరము మనసు బుద్ధికి నేను తగులుకొని నేను ఇవన్నీ చూపెట్టుకుంటున్నాం. సో ఇక్కడ పడుతున్నాం కాబట్టి దీనికి జరిగినట్టు వికారాలు పరమాత్మ కలగట్లేదమ్మా.
పరమాత్మ ఎలాంటిదంటే ఈ లైట్ ఉంది కదమ్మా, ఈ లైట్ వెలిగిస్తుంటుంది. ఇందులో మంచి కార్యక్రమాలు చేసినా లైటు ప్రకాశింపజేస్తుంది, చెడు కార్యక్రమాలు చేసినా ప్రకాశిస్తుంది. లైట్కి ఏమైనా అంటుతుందా? అదేవిధంగా పరమాత్మ అనే ఈ లైట్లో మనసు పని చేస్తుంది, మంచి ఆలోచన చేస్తుంది, చెడు ఆలోచనలు చేస్తుంది. ఈ మంచి పరమాత్మకు అంటది, చైతన్యం అంటదు. ఈ చెడు చైతన్యం అంటదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫైనల్గా మీకు 4 మెట్లు చెప్పాను. ఏకరూప అనేక రూపం చెప్పాను. ఏకాగ్రత, విశాలత వచ్చింది, చిత్త విశాలత. చివరికి నేనెవరు అనే తత్వం చెప్పాలి. మీరు శుద్ధ చైతన్య పరమాత్మ అజ్ఞానం వలన మీరు సంపాదించుకున్న సంస్కారం వలన ఈ శరీరం వచ్చిందని చెప్పాను. ప్రారంధ కర్మ దాంట్లో ప్రకటమవుతున్నది కాబట్టి మీరు అన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఒక 30 సంవత్సరాలు అనుకోండి, 35-40 సంవత్సరాలు మీ వయసు అనుకుందాం. ఒక 33 సంవత్సరాల వరకు మీకు మంచి అవగాహన ఉంది. 6-7 సంవత్సరాలు మనకు తెలియదు. కానీ ఈ 33 సంవత్సరాల్లో మీరు ప్రతిదీ దర్శిస్తున్న మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా మారకుంటే ఏమైనా ఉందా? ఈ సృష్టిలో, ఈ సమాజంలో అన్నీ మారిపోతుంది. కానీ ఒకటి గుర్తించాలి, మీరు మారుతున్నదని మీకు ఎలా తెలుస్తుంది? మారుతున్నటువంటి అన్నిటినీ మనం గమనించాలంటే మారకుండా ఒకటి నిలిచి ఉండాలి, అప్పుడే గమనించగలం. ట్రాఫిక్ వెళ్తుంది, ట్రాఫిక్ పోలీస్ మధ్యలో ఉంటాడు, ఆయన కూడా కారులో వెళ్ళిపోతాడు అనుకోండి, ట్రాఫిక్ ఎట్లా తెలుస్తుంది? ఆయన కదలకుండా ఉండాలా వద్దా? అంటే ఈ 33 సంవత్సరాల్లో మీకు కలిగిన ఆలోచనలు, ఇష్టాలు, కోరికలు, బంధాలు, అమ్మ నాన్న వాళ్ళ ఆలోచనలు, మిత్రులు శత్రువులు అవ్వడము, శత్రువులు మిత్రులు అవ్వడము, కొత్త సంబంధాలు విడిపోవడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, డైవోర్స్లు ఇవ్వడము, ఇదంతా కామను. వీళ్ళు ఎప్పుడు డివోర్స్ ఇచ్చుకుంటారో ఇంకోటి ఎదురు చూస్తుంది ఆయన పెళ్లి చేసుకోవడానికి. వీళ్ళకి సెట్ అవ్వట్లేదు, వాళ్ళకి ఇది కావాలి. మీరు కొత్త కారు కొనాలి, పాత కారు అమ్మాలని మీరు ప్రయత్నం, అది ఎవరు అమ్ముతారని అది ఎదురు చూస్తుంటే పక్కనే. సో ఇదంతా ఎందుకు మారుస్తున్నారు? అన్నీ మారిపోతుంది. కానీ మీరు ఒకటి చెప్పండి, చిన్నపిల్లప్పుడు కూడా నేను అనే భావన మారిందా? కొంచెం కౌమారమైనప్పుడు నేను అనే భావన మారిందా? మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు నేననే భావన మారిందా? మరి కొన్ని సంవత్సరాల పోతే వృద్ధులు అవుతారు, అప్పుడు నేననే భావన మారుతుందా? నేను అనేది మారుతుందా లేదా? మారడం లేదు. సర్వం మారిపోతుంది, యావత్ శరీరం మారిపోయింది, మనసు మారిపోతుంది, ఇంద్రియములు మారిపోతాయి, బుద్ధి మారిపోతుంది, తెలివి మారిపోతుంది, అజ్ఞానం పోతుంది, తెలివి వస్తుంది, తెలివి పోతుంది, మళ్ళీ అజ్ఞానం మూట కట్టుకుంటాం. అన్నీ పోతూనే వస్తున్నాయి. నేనేది మారట్లేదు కదా. ఆ నేనని నేనే దేవుడు అంటారు, గాడ్. కాబట్టి శుద్ధమైన నేను దేవుడు వేరు కాదు, ఒకటే. అందువలన ఈ తత్వాన్ని తెలియజేస్తారన్నమాట గురువు. ఇది తెలుసుకుంటే, మరి తెలుసుకుంటే అంటే అందరూ మోక్షం పొందిపోవాలి కదా, ఎందుకు ఈ బాధలు అని అనొచ్చు మీరు. తెలుసుకుంటాం, కానీ మనం దాన్ని జీర్ణించుకోవట్లే, ఒక సైడ్ పెట్టుకుంటాం. ఇల్లు మన యూనివర్సిటీ విద్యలాగా, నాలెడ్జ్ లాగా. ఇప్పుడు మీరు టీ తాగుతున్నారు, మీకు టీ ఇష్టం, లేకపోతే కాఫీ, స్టార్ బక్స్ కాఫీ 350 రూపీస్ 400 రూపీస్ అమ్మ లోట మీద పట్టుకున్నారు, కాఫీ తాగుతున్నారు. దాంట్లో షుగర్ అడిగారు మీరు, అమ్మగారు వేసారు, అడుగు భాగంలో ఉంది, మీరు తాగారు, చప్పకుంది షుగర్, మళ్ళీ ఒక స్పూన్ వేసారు, మళ్ళీ తాగారు, చప్పకుంది, ఇంకా చప్పకుందండి అంటారు. ఆవిడ లాస్ట్కి వచ్చి చిరాకు పడి వచ్చి ఆ కాఫీ తీసుకొని స్పూన్ పెట్టి వెళ్ళి తాగాను, స్వీట్ ఎక్కువైపోయింది. మరి ఇంతకుముందు ఏమైంది? షుగర్ అంతా స్టాక్ ఉంది లోపల. ఈ జ్ఞానము ఇవన్నీ విన్నారు మీరు, పక్కన స్టాక్ పెట్టుకున్నారు బ్రెయిన్ సెల్స్లో. నథింగ్ యూజ్ఫుల్. జ్ఞానమే, గీతే, మన రాతే. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఏదైతే మీరు ఈ జ్ఞానం కదా, జ్ఞానం పొందడం 3 రకాలు ఉంది. 3 స్టెప్స్, 3 రకాలు కాదు, 3 మెట్లు ఎక్కాలి జ్ఞానంలో. ఫస్ట్ వినాలి శ్రద్ధగా, దీర్ఘకాలం పాటు గురువు అనేవారు చెప్పినప్పుడు, శాస్త్ర ప్రకారం చెప్పినప్పుడు శ్రద్ధగా క్రమం తప్పకుండా దీర్ఘకాలం పాటు ఒక గురువు దగ్గర వినాలి. దాన్ని శ్రవణము అంటారు. అప్పుడు మీకు అజ్ఞానం పోతుంది. కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి, సంశయాలు ఉంటాయి. ఆ డౌట్స్ని తోటి ఫ్రెండ్స్ ద్వారా కానీ, వేరే బుక్స్ ద్వారా కానీ, లేకపోతే గురువు ద్వారా కానీ పూర్తిగా నివృత్తి చేసుకోవాలమ్మా. అప్పుడు మీరు ఏంటంటే మీరు జ్ఞానులు అవుతారు. అంటే పర్ఫెక్ట్ ప్రజ్ఞావతి. మీకు నాలెడ్జ్ ఉంది, బట్ నాలెడ్జ్ ఏంటి? అవసరమైన ఉపయోగపడట్లే. జ్ఞానం అయితే ఉంది. చాలా జ్ఞానవంతులు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. మీరు వినండి, కోపం అవుతుంటారు. ఈ జ్ఞానం అంటాడు, పండితుడు అంటాడు, ఇంత కోపం అనిపిస్తుంది మీకు. అంటే అర్థం ఏంటంటే వారిలో ప్రజ్ఞ ఉంది, కానీ వారికి అవసరమైనప్పుడు ఉపయోగపడట్లేదు. దీన్నే కర్ణ విద్య అంటారు. ఏ విద్య అంటారు? కర్ణుడు విద్య. కర్ణుడు మొత్తం అర్జునుడికి ఉన్నంత ఇది సమానం కర్ణుడికి ఉంటుంది, కానీ యుద్ధంలో మాత్రం పనికిరాదు.
ఎందుకంటే నేర్చుకునేటప్పుడు తప్పు తడకలుగా నేర్చుకోండి ఆయన. అబద్ధం ఆడి గురువు దగ్గర నేర్చుకోండి ఆయన. గురువు గారు అంటారు లాస్ట్కి, నువ్వు అబద్ధం చెప్పి నేర్చుకున్నావు కాబట్టి నీకు హయ్యెస్ట్ పరీక్ష సమయంలో నీ విద్య నీకు మర్చిపోతావు అనేసారు చూడు. ఏం చూడు ఎంత ప్రాబ్లం. మనం కూడా మన జ్ఞానం అంతా అందరి పోటాపోటీ సంపాదించుకుంటాం, కానీ నీకు అవసరమైన పనికి రాదు. నీ పని నీదే. వీటిని విపరీత భావనలు అంటారు. అంటే అనేక జన్మల నుంచి వచ్చినట్టు అలవాటు వాసనలు అడుభావనలు ఉంటాయి. నేను మనిషిని అని భావన వదిలిపోతాం తొందరగా. నేను ఎలాగైతే పడుకున్నప్పుడు లేచినప్పుడు నేను మనిషిని ఎంత స్పష్టంగా నాకు ఉందో అంత బలంగా నేను శివ అనేది రావాలి మీకు. దానికోసమే నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాసనం శాంపుల్ ఒకటి చెప్తా, ఒక శ్లోకం. నిర్వాణ షట్కం విన్నారు ఎప్పుడైనా? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం. నా మృత్యో న శంక న మే జాతి భేద పితా నైవ మాత మాతా న జన్మ. I have no mata, no father, no pita, nothing. నా బంధు నా మిత్రం గురుర్, నో గురు నో శిష్య. మరి ఏం మిగిలింది? చిదానంద రూప శివోహం శివో. దీన్ని నిధిధ్యాసనం అంటారు. ఇది చేస్తూ చేస్తూ చేస్తే సహజమైనటువంటి స్వరూపం మీకు ఒక్కసారి అనుభూతి కలుగుతుంది. నేను ఎప్పుడు శివే కదా, నా అజ్ఞానం వల్ల ఇలాగే కింద మీద పడ్డాను అని మీరు నవ్వుకుంటారనమాట. ఓహో, ఇంత అజ్ఞానం పిహెచ్డీలు చేశాను నేను, అజ్ఞానంలో నేను డాక్టరేట్లు చేశాను, ఐ హ్యావ్ డన్ మెనీ పిహెచ్డీస్ ఇన్ మై ఇగ్నోరెన్స్ అని మీకు అప్పుడు తెలిసినప్పుడు మీరు చెప్పుకోరు, బయటికి ఫీల్ అవుతారు. అని నేను ఎప్పుడు శివే కదా ఇన్నాళ్ళు అంత తిరిగా అక్కడికి ఇక్కడికి వాళ్ళ దగ్గరికి మంత్రదీక్షలు ఇవ్వండి, యజ్ఞాలు చేయండి, పూజ చేయండి, హౌ ఫూలిష్ ఐ యామ్ అని అనుకుంటారు మీరు. దట్ ఈస్ వాట్ వండర్. దిస్ ఈజ్ ద వండర్ అమ్మ. ఇది అసలైన వండరాక చెప్పండి మీరు. కౌపీనంతో ఉన్నటువంటి ఋషులు యోగులు ఆనందంతో ఉంటారు. నువ్వు మొత్తం బంగ్లాలో కొట్టుకుంటే మొత్తం వాచ్మెన్లో పెట్టుకొని నీకు నిద్ర పట్టదు. స్లీపింగ్ పిల్లో వాట్ ఎక్కడ ఉంది డిఫరెన్స్? కౌపీనవంత కలు భాగ్యవంత. రమణ మహర్షి ఒక చిన్న కౌపీనం కొట్టు ఉండేది, ప్రపంచమంతా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఇది మిరాకిలే కదా చెప్పండి. దిస్ ఈజ్ ద మిరాకిల్. ఇది హ్యాపెన్స్ టు భగవద్గీత. అప్పుడు అండర్స్టాండింగ్ అయిన తర్వాత ఇది ఏర్పడుతుందనమాట. అప్పుడు అర్జునుడు నా చేతులు ఏం చనిపోతారు, లేకపోతే వాళ్ళ చేతులు నేను చనిపోతాము, ఇంత రక్తపాతము, ఇంత హింస, ఎందుకు కృష్ణ పద నాకు ఋషికేశులు వదిలే, నేను సన్యాసం తీసుకుందని అంటాడు అర్జునుడు. అర్జున యు ఆర్ నాట్ ఫిట్, రెడీ ఇంక అవ్వలేదు నువ్వు అక్కడికి, నువ్వు ఇంకెక్కడే ఉన్నావు. యుద్ధములు కర్ణుడు గొప్ప నేను గొప్ప, కర్ణుడు గొప్ప నేను గొప్ప, ఇక్కడ ఉన్నావు ఈ ప్రపంచంలో, నీకు టైం పట్టాలి. అందువలన కర్మయోగం ఫస్ట్ చెప్పాను కదమ్మా. తర్వాత భక్తి యోగం చెప్పారు, తర్వాత జ్ఞానం చెప్పారు. చివరికి అన్నాడు అమ్మయ్యా కృష్ణ నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? నేను ఆత్మస్వరూపుని. మరి ఇదేంటి? ఈ ప్రకృతి ఈ ఉపాధి నాకు ఇచ్చినట్టు కర్తవ్యం జరుగుతుంది తప్ప నాకు సంబంధం ఏం లేదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఇప్పుడు నా సందేహాలు సంశయాలు మొత్తం పోయినాయి, ఐఎమ్ ఫ్రీ అయిపోయాను. నువ్వే ఆదేశం ఇస్తే ఆదేశం పాలించడానికి నాకేం ప్రాబ్లం లేదు. ద్రోణుడు ఆయనెవడు ఉపాధేగా, నా ఆత్మస్వరూపమేగా. భీష్ముడు ఆయనెవడు, భీష్ముడు ఉంటేగా ఆత్మస్వరూపమే, దాని నుంచి వెలుగుతుంది. 10 బకెట్లు నీరు ఉంది, 10 బకెట్లు చంద్రుడు ప్రతిబింబం పడుతుంది. అది చంద్రుడు 10 అయినారా? ఓ 2 సూర్యులు ఉన్నాయి, 2 సూర్యులు లేరు, ఒకటే. నువ్వు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా తెలుసుకున్న తర్వాత అద్భుతం. అర్జునుడికి అడుగుతాడు, ఏమడుగుతాడు తెలుసమ్మా? నువ్వు శ్రద్ధగా ఏకాగ్రత విన్నావా? విన్నాను. అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకున్నావు. అయితే నీ బుద్ధితో ఆలోచించి ఏది మంచిదైతే చెయ్యి. యథా ఏచ్చతి తథా కురు విమృశ్యై తదశేషేన యథేచ్చతి తథా కురు. గురువు ఎంటపడ్డమ్మా, ఇచ్చేయి ఎంటపడ్డు. మీకు తత్వమంతా భోజించిన తర్వాత సమయస్ఫూర్తిగా ఏది మంచి అయితే చేయడమే. అది వివేకవంతులు, అది హనుమంతులు శ్రీకృష్ణుడు చేసి చూపెట్టారు మనకి.
హనుమంతుడు అదే చేసి చూపెడతాడు, సమయస్ఫూర్తి ఎక్కువ హనుమంతుడికి. ఓకే. సీతను తీసి చూసి రమ్మంటే ఆయన ఏం చేశాడు, మొత్తం చేసి వచ్చాడు, అవును. లంక తగలబెట్టి వచ్చాడు ఆయన. ఎందుకు, అక్కడ సిచ్యువేషన్స్ బట్టి ఆయన చెయ్యడు, ఆయన మంచోడే, కానీ ఆయనతో ఆడుకున్నారు గేమ్స్. ఆయనకి రింగ్ మాస్టర్ ఆయన హనుమంతుడు. సో హీ హాజ్ డన్ హిస్ జాబ్. శ్రీకృష్ణ పరిస్థితి అంతే, రాయబారికి వెళ్ళి నువ్వు మాట్లాడి రావాయి అంటే ఆయన కట్టడానికి ప్రయత్నించారు. ఆయన ఏం చేస్తాడు, 2 లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద కురుక్షేత్ర అన్నాడు. ఏమైనా అదే జరిగింది. సో ఇదనమాట సమయస్ఫూర్తి అంటే కృష్ణ హనుమాన్లో మీకు తెలిస్తే వాళ్ళిద్దరు గురువులు. హనుమంతుడు గురువు, ఓకే. శ్రీకృష్ణ గురువు, కృష్ణ వందే జగత్. జగద్గురు. అప్పుడు ఈ అద్భుతాన్ని సంజయుడు ఏమంటాడంటే, కేవలము యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. యోగేశ్వర కృష్ణ, ఆ కృష్ణుడి నుంచి డైరెక్ట్గా ఆ బ్రహ్మ విద్య అర్జునుడికి చెప్తుంటే నేను దర్శించి నా జన్మ ధన్యమైపోయిందని సంజయుడు చెప్తాడు లాస్ట్లో. అప్పుడు సంజయుడు ఒక మాట చెప్పాడు, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానే తిర్మతిర్మమ. కృష్ణార్జునులు అంటే మీలో ఉంటారు అని అర్థం. ఎవరైతే కర్తవ్యంలో ఉత్సాహంతో ఉల్లాసంతో ఉంటామో, ఎటువంటి సంశయాలు భయాలు విడిచిపెట్టి రాగద్వేషాలు విడిచిపెట్టి సిద్ధంగా కర్తవ్యంకి ఉంటాం. ఎందుకు, మీరు తత్వం తెలుసుకున్నారు ఆల్రెడీ. మీరు నీటిలో ఉన్న తామరాకు వాళ్ళు ఉంటారు, బురద నీరు మీకు అంటదు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రమివ అంబస. నీటిలో ఉన్న తామరాకు వలె అంటారు. నేను ఎలా చెప్పుకుంటే టైం అయిపోతుంది, ఎందుకంటే భగవద్గీత ఈజ్ అల్టిమేట్ ఈ సృష్టికి. కాబట్టి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ అంటే, ఏదైతే మనము ఈ యొక్క ప్రకృతి అంటారమ్మా, శరీరము ఇంద్రియము మనసు బుద్ధి అన్నిటికీ ప్రకృతి అంటారు. దాని వెనకున్న చైతన్యం పురుష అంటారు. పురుష ప్రకృతి బాగా శుద్ధమైన అంతఃకరణంతో ఏకాగ్రతతో కలిగి ఉన్నటువంటి ప్రకృతి అర్జునుడికి ప్రతిరూపము. దాని వెనకున్న బ్లెస్సింగ్ కృష్ణ. ఎక్కడ ఈ 2 కలిస్తే అక్కడ విజయమే కదా, ఇంకేం మిగులుతుంది. ఎత్ర యోగి అలాగ అర్థం చేసుకోవాలి అంతే తప్ప మన పదండో పొలోమని కురుక్షేత్రం వల్ల అక్కడ గీత చదివేద్దాం అంటే ఏమొచ్చేది చెప్పండి. ఇది అసలైన తత్వం, అది బయట. అందుకే ఫస్ట్ మనము బొట్టు పెట్టుకోండి అంటారు. ఇది ఆజ్ఞా చక్రం అంటారు. ఈ నేత్రముల ద్వారా మనము స్థూలమే చూడగలము, విపరీతం చూడం, భిన్నము. ఆవిడ వేరు నేను వేరు, వాళ్ళు మా చుట్టాలు, వీళ్ళు బంధువులు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇవన్నీ చూపెడతాయి ఇవన్నీ. కానీ ఈ ఆజ్ఞ చక్రం అంటే, ఆజ్ఞ అంటే ఏంటనుకున్నారు, సంపూర్ణ జ్ఞానం అని అర్థం. ఓకే. ఆజ్ఞ ఆసమంతాత్ జ్ఞ అంటే సంపూర్ణ జ్ఞాన నేత్రం. శివ 3వ నేత్రం ఇదే. అంటే ఇక్కడ నేత్రం పెట్టకూడదు, అది జ్ఞానం. ఈ నేత్రం లాంటిది కాదు, జ్ఞానం. ఈ బ్రహ్మ విద్య జ్ఞానానికి 3వ నేత్రం అంటారు. దాంట్లో ఏమవుతాయి, మీ అపోహలు, మీ భ్రమలు, మీ రాగద్వేషాలు దగ్ధమైపోయలేదా, ఆ రాగద్వేషాలు అన్నింటిని కలిపి మన్మద అంటారు. మన్మద దగ్ధం ఎక్కడ జరుగుతుంది, మీలో జరుగుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం వస్తే, లేదు శివపురాణం విన్నాము, పార్వతి వచ్చి సేవ చేస్తుంది, పార్వతికి శివుడికి కలపడానికి మన్మద రతీదేవి వచ్చేసిద్దరు. ఓహో, అన్ని సినిమాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా సినిమాల మీద మనము ఎంజాయ్ చేయాలి. కానీ అది నిజమని వెళ్ళిపోయామనుకోండి, మనం తప్పిపోతాం, ఎక్కడికో పోతాం, మిస్ అయిపోతాం. రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్నప్పుడు వెళ్ళాము, కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అనేవాళ్ళు. అందులోకి వెళ్ళి అసలు తప్పిపోయాం, బయటికి రాలేకపోయాం. కన్ఫ్యూజ్డ్ గార్డెన్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు, చిన్నప్పుడు చెప్తాను ఉదాహరణకి. అలాగ మనం మిస్ అయిపోతాం అనమాట. సో భగవద్గీత అనేది అద్భుతం. భగవద్గీత తెలుసుకుంటే మీరు కూడా శ్రీకృష్ణుడు అయిపోతారని చెప్పారు అక్కడ. ఆయన అలాగే చెప్పాడు, నేను ఎలాగైతే లీలలు చేస్తున్నానో మీరు లీలలు చేస్తారని చెప్పాడు. అంతకుమించి తక్కువ తగ్గేదే లే అంటారు కదా మన వాళ్ళు, అదనమాట దాని అర్థం. బ్రహ్మ విద్య అంటే తగ్గేదే లే. ఎందుకంటే మీరు శ్రీకృష్ణు యొక్క తత్వం తెలుసుకుంటే మీరు కృష్ణ అవ్వడమే దాని రిజల్ట్, ఇంకా అంతమించి ఏం లేదు. అదే బుద్ధ భగవాన్ చెప్పారు, అదే శంకరాచార్య చెప్పారు, అదే నిజమైనటువంటి గురువు అదే చెప్తారు. మరి గురువుగా అవతారాలు ఎత్తిన వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు పోతాయి, వాళ్ళ ఫాలోవర్స్ తగ్గిపోతారు, వాళ్ళ భక్తులు మిస్ అయిపోతారు, వాళ్ళ యొక్క డొనేషన్ తగ్గిపోతాయి, వాళ్ళ పాపులారిటీ ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి పైన అలా పోతుంటారనమాట. మీరు ఇచ్చేయండి, ఈరోజు ఇంపార్టెంటు, పలాయన టైము, పలాయన ప్లేసు, పలాయన రేవు, పలాయన దగ్గర పడుకోవాలి, 9 రాత్రులు పడుకుంటే నువ్వేగా. ఒక అజ్ఞానిలు 9 రాత్రులు పడుకుని వచ్చినాడు కాశీలో, ఏమైనా అజ్ఞానిగా మిగిలాడు, ఏమవుతాడు? 9 రాత్రులుగా 90 రోజులు పడుకున్నా ఏమైపోద్ది? మీ లోపల మార్పు లేదు. మీరు కైలాస మానసరం వెళ్ళినా ఇదే మనసు వెళ్తుందిగా. ఇక్కడ మార్పు రావాలి.
మనకు వార్తలు సరిగ్గా రావట్లేదంటే ఓ కింద మీద అక్కడ రిలీజ్ అయినాయి వార్తలు, ఈ రేడియోలో ప్రాబ్లం. ఇక్కడ సెట్ చేయకుండా మనం రేడియో స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చేస్తాం వెళ్ళి, ఎందుకంటే మన చుట్టం ఎవరో ఏసీపీ ఉన్నారని. అది న్యాయమా? అన్యాయం ఇది. కాబట్టి మనలో మన నట్స్ లూజ్గా ఉన్నాయి, కొంచెం సెట్ చేసుకోవాలి, బిగించుకోవాలి. జస్ట్ టైటన్ అవర్ బోల్ట్స్ అండ్ నట్స్, ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. హరి ఓం తత్సత్. నిజంగా అంటే భగవద్గీతని ఆచరించడం తెలుసుకోవటం వల్ల ఏముంటుంది అనేది మిగిలిన లేదమ్మా. నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు, నా చదవడం రాదు, నా సంస్కృతం రాదు, ఇవన్నీ నన్ ఆఫ్ ది బిజినెస్. అంతే అంతే. ఒక్కటి మీరు పట్టేశారు అనుకోండి, అయిపోయింది మీ పని. ఇంక గీత టీచర్లు, స్వాములు, సన్యాలు కానీ మీ బెటర్. ఎందుకంటే ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. 1 ounce ఆఫ్ ప్రాక్టీస్ టన్స్ ఆఫ్ థియరీ కంటే పవర్ఫుల్ అని చెప్పారు గురువు శివానంద. ఇలాగే నాకు మీకు సెలవిస్తే అద్భుతం అండి. హరి ధన్యవాదాలు. హరి ఓం. మరి అందుకే మేము మిగతా స్వాములు గురువులతో ఐఎమ్ నాట్ ఏ గురువు, అది నా మెయిన్ రిక్వెస్ట్. నేను గురువు కాదు, సత్యాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తుంటాను అంతే. హరి ఓం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి